కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించినారు. మిక్కిలి ప్రియులారా, మరి ఈ వారంలో అనగా శనివారం 14వ తారీఖున ఉదయకాల వేళ 10 గంటలకు బైబిల్ క్విజ్ అనేది ఏర్పరచడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు మరి లూకా సువర్తమానము 1 నుండి 24 వరకున్న అధ్యాయాలను చదవాలని, దాని కొరకైన సిద్ధపాటుతో మీరు ఆ దినాన పాల్గొనాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైనటువంటి భాగము సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1 నుంచి 20 వరకు ఉన్నటువంటి వచనాలు. పిల్లరా, మరి నేను 5వ వాక్యం చదువుచున్నాను. జక్కూరు కుమారుడైన షమ్మాయ షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మీరు అక్కడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపా హస్తం సమృద్ధిగా మాపై చాపమని, దీవించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ అధ్యాయాన 20 వరకున్న వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే, వారు వాగ్దాన దేశాన్ని వేగు చూచుటకు వెళ్ళుటకై వారు సిద్ధపడి ఉన్నారు. అయితే గోత్రములో ప్రధానుడైనటువంటి ఒక వ్యక్తిని పంపమని దేవాది దేవుడు మోషేకు ఆజ్ఞాపించారు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క ప్రధానుడు వెళ్ళడం జరిగింది. యూదా గోత్రము నుండి కాలేబును, ఎఫ్రాయిము గోత్రము నుండి యెహోషువను బయలుదేరారు. 12 మంది గోత్రకర్తలలో 12 మంది ప్రధానులు ఉండగా వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పామంటే, బాగా మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి బయలుదేరినది అందరూ అనేకులునైనా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించినది కేవలం కాలేబు, యెహోషువాలు. మరి ఇశ్రాయేలీలు ఎవరు వెళ్ళలేదంటే వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మార్గమధ్యమున పుట్టిన వారు వెళ్ళారు. ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో
ఐగుప్తు నుండి నేరుగా వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వారిలో ఇద్దరే, యెహోషువ, కాలేబు. మరి మిగిలిన వారందరూ కూడా ఈ అరణ్యంలోనే అడవిని కాకిలాగా, అరణ్యంలో చెట్టునున్న ఆకులాగా వాళ్ళు రాలిపోయారు. మార్గమధ్యములో వారికి కలిగిన పిల్లలు మాత్రం వెళ్ళారు. కనుక వీరిద్దరి గురించి మనం నేర్చుకుంటున్నాం. పిల్లలు, యెహోషువ, కాలేబులు వెళ్ళారు. దేని కొరకు వెళ్ళారు? ఆ దేశం ఎట్టిదో, ఆ దేశ ప్రజలు ఎలాంటి వారు, అక్కడ ఎలాంటి పంటలు పండుతున్నాయి, ఆ దేశపు సారము ఎలా ఉంటుంది, ప్రజలు ఎలాంటి వాడుకలను కలిగి ఉన్నారు, ప్రజలు దైవ భయాన్ని ఏమైనా కలిగి ఉన్నారా అనే విషయాలు వేగి చూచి అనగా తెలుసుకుని వచ్చుటకు గాను వారు బయలుదేరారు. ప్రియులారా, 12 గోత్రాల నుండి 12 మంది ప్రధానులు బయలుదేరి ఉండినప్పటికీ వారిలో అత్యంత విశ్వాసపాత్రులైన వారెవరంటే ఈ యెహోషువ, కాలేబులు. కాలేబు, యెహోషువ. ప్రియులారా, యెహోషువ అర్ధగోత్రమునకు సంబంధించిన వాడు, కాలేబు యూదా గోత్రానికి సంబంధించిన వాడు. వీరిద్దరిని గురించి మనం నేర్చుకునవలసిన ఒక ఉన్నత పాఠం, సత్యం ఏంటంటే శ్రేష్టమైన దైవ భయము, దైవ భక్తితో విశ్వాస సంబంధమైన జీవితాన్ని వీరు కలిగి ఉన్నవారు. ఆమేన్. విశ్వాస సంబంధమైనటువంటి జీవితం ఎంత గొప్పది అంటే పిల్లరా, 12 మంది ప్రధానులు వెళ్ళి ఉండినప్పటికీ ఆ 12 మందిలో దగ్గరగా 10 మంది అవిశ్వాసంతో కూడిన మాటలే వారు మాట్లాడారు. అవిశ్వాసముతోనే వారు నడిచారు. అవిశ్వాసపు క్రియలనే వారు కలిగి ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి నమ్మకం వారిలో లేదు. ఎందుకంటే ఆ దేశాన్ని 40 రోజులు దాన్ని వేగి చూచారు. దాని పుట్టుపూర్వోత్తరాలను గూర్చి, దాని వైశాల్యమును గూర్చి, అక్కడ పండుచున్న పంటలను గూర్చి అన్నింటినీ వీరు చూచి ఎరిగి ఉన్నారు. కానీ యెహోషువ, కాలేబులు తప్ప మిగిలిన 10 మంది కూడా ఒక సమాచారాన్ని ఇస్తున్నారు. ఏంటా సమాచారం అంటే ప్రతికూలమైన సమాచారం. ఆ దేశంలో ఉన్నవే చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్పేటప్పుడు దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకోవట్లేదు. దేవుని యందైన విశ్వాస్యతను కొనుపరచలేకపోతున్నారు. దేవుని యందైన స్థిరమైనటువంటి నిర్ణయంతో వీరు మాట్లాడలేకపోతున్నారు. దేశంలో జనులు మేము చూసాం. వాళ్ళని చూసి మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మేము మిడతల్లాగా ఉన్నామంటూ అవిశ్వాసపు మాటలు వీరు మాట్లాడారు. కానీ యెహోషువ, కాలేబులు విశ్వాస సంబంధమైన మాటలు పలికారు. ఏంటి ఆ మాటలు అంటే, యెహోవా మన యందు ఆనందించిన యెడల నిశ్చయంగా దేశాన్ని మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. అద్భుతం ప్రియులారా. దేవుడు మన యందు ఆనందిస్తే నిశ్చయంగా ఆ దేశం మన సొంతం అవుతుంది. వారు మన చేతికి ఆహారంలా దొరుకుతారు అన్నారు. ఆత్మీయులారా, ఎంతో గొప్ప మాట అంటే, అనేక మంది విశ్వాసంలో మేము ఉన్నాము అంటారు కానీ వారి యొక్క విశ్వాసం అనేది తగిన సమయం వచ్చేసరికి నిలవలేనిదిగా ఉంటుంది. కానీ కాలేబు, యెహోషువలు గూర్చినటువంటి సందర్భంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వారు అనుకూలంగా మాట్లాడి జయాన్ని పొంది ఈ తరానికి కూడా
వారు ఆశీర్వాదకరంగా మిగిలిపోయారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఈ 12 గోత్రాల ప్రధానులలో, ఈ 12 మంది గోత్రాలలో ఉండిన వారందరికంటే ఈ ఇద్దరు అనగా కాలేబు, యెహోషువలు వారి ఆత్మ సంబంధమైన, విశ్వాస సంబంధమైన విధానాన్ని దేవుని కృపను బట్టి వారు వెల్లడి చేశారు. వారు ఏది విశ్వాసంతో పలికారో ఆ ప్రకారంగా వారు స్వాధీనపరుచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా వారు స్వాధీనం చేసుకున్నారు. అంటే విశ్వాసంతో ఒక వ్యక్తి పలకడం ఎంత ప్రాముఖ్యమైనదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. విశ్వాస సంబంధమైన ప్రార్థన ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. విశ్వాసపు ఒప్పుకోలు ఎంత శ్రేష్టమైనదో ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంతటి ఆత్మీయత, ఇంతటి విశ్వాసపు ఒప్పుకోలు మనము కలిగి ఉండగలుగుతున్నామా? వారు అలాగున విశ్వాసంతో పలికారు గనకనే వారిద్దరే వాగ్దాన దేశానికి, ఐగుప్తు నుంచి బయలుదేరిన వారందరిలో వీళ్ళిద్దరు మాత్రమే చేరుకోగలిగారు. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస సంబంధమైన మాటలు పలుకుదాం. ప్రతికూలతలో అనుకూలమైన విషయాలు మాట్లాడదాం. ఆశ్చర్యకరుడైన దేవుని కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. విశ్వాస సంబంధమైనటువంటి నాన్న తండ్రి 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 మాటలు మేము పలుకున్నట్లు కృప చూపండి, దీవించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.